మదనపల్లిలో దారుణ అత్యాచారం హత్య బాలిక ఏదైతే ఉన్నారో బాలికకు హత్య కేసులో వాటికి సంబంధించి కూడా బాలికకు కాసేపటి క్రితమే రాయగుమాని తిరుపతి గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ కాసేపటి క్రితం ఎవరైతే నిందితున్నాడో కులవర్ధన్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే అసలు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా, అసలు అలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలంటూ కూడా గ్రామస్తులు మన అడిగిన చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు అతను చనిపోయాడని అంటున్నారు, అది అసలు మీరు ఎలా భావిస్తారు? మేము కళ్ళారా చూస్తే మాకు చనిపోయినట్టు నమ్మకం, మా బిడ్డకు శాంతి కలిగింది, మాకు న్యాయం జరిగింది అన్న నమ్మకం మాకు ఉంటుంది సార్. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని, కళ్ళారా చూసేంత వరకు మాకు తెలియదు. మా బిడ్డకు ఎంత అనుభవించాలా, మా బిడ్డ మేము ఎంత బాధపడతాం అంత బాధపడితేనే మాకు న్యాయం జరిగింది అనుకుంటాం మేము. అంటే అలాంటి శిక్షతో పాటు ఇంకా మీరు ఏమి కోరుకుంటున్నారు? ఇంకా ఎలాంటి శిక్ష చేయాలా, మా బిడ్డకు న్యాయం చేయాలా. ఇప్పుడు ఆ బిడ్డ కడుపు కోత నిలిమినట్టే కదా బిడ్డ పాపం. ఇప్పుడు వాళ్ళు బతకాలి కదా, ఎట్లా బతకాలి వాళ్ళు జీవనాధారం కావాలి కదా, వాళ్ళకు ఎట్లా ఏం చేయాలి వాళ్ళు చెప్పండి. కూలి చేసి ఉండాలని ఎండ కావాలి వాళ్ళ పాపం. ఎట్లా పోగొట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడిపోయిండేది, వాళ్ళు బలంగా ఉన్నదని చేస్తాండేది. ఇట్లా బిడ్డ ఇట్లా స్థితి ఏ బిడ్డకు రాకూడదు, గుర్తుండాలా. ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇలాంటి వరకు వాడు కావచ్చు, అతను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అసలు అలాంటి వాళ్ళకు అంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇట్లా చర్య మన కూడా తీసుకోవాలి. చేయడం ఆడబిడ్డ జోలికి పోకూడదు. పడిందంటే ఇది గుర్తు రావాలా, ఈ సంఘటన గుర్తుకు రావాలనికి. అతను చనిపోయాలని భావిస్తున్నారా, ఇంకా మరేమైనా జరిగిందని మీరు భావిస్తున్నారు? మాకు సస్పెన్షన్లో ఉన్నా మేము కళ్ళారా చూడాలా, వీడియోను తెలిస్తే అప్పుడు మాకు శాంతి కలుగుతుంది, నా బిడ్డకు శాంతి కలుగుతుంది. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని, ఏడన్నా కానీ కళ్ళారా పిలిచిపోయి మేము చూడాలి వాడిని. అది నిన్ననే వదిలేసించగా ఆడ జనాల్లోనే వెళ్ళిపోయిండు. అదేంటంటే అందరికి మనశ్శాంతి ఉండిండు. ఈ ఊడు పలానోడు ఆడబిడ్డ మీద చెయ్యాలంటే నాకు ఇట్లే వస్తుంది పద్ధతి అనేసి భయపడిపోయిండు. ఎప్పుడైతే దాచిపెట్టి పోలీసు వాళ్ళు చేసినారో అప్పుడు కొందరికి జనాల్లో రేపు పద్ధతికి ఏదైనా జరిగినా కూడా ఇదే కదా అనేసి మనసులో పడిపోయింది. నిన్నగా వదిలేసింటే అందరిలో జనాల్లో మంచి శిక్ష పడిండు మాకు తెలిసిన కాడికి. అంటే చనిపోయాడు అంటున్నారు, ఆ శిక్షగా అంత అలాంటి శిక్షణ ఇంకా అంతకు మించి కావాలి? ఇప్పుడు చనిపోయినాడంటే అది ఓకే, మా బిడ్డకు మనశ్శాంతి దొరికినట్టేను. కాకపోతే నిన్న ధర్నా చేసిన దానికి వాళ్ళ జనాలలో వదిలింటేనక ఇంకా మంచి శిక్ష కోరింది. వేరే పద్ధతికి ఎవరైనా చేయాలని భయపడింది అనేది మాకు అనుకుంటున్నాను. కులవర్ధన్ లాంటి ఉన్మాదులకు ఇలాంటి శిక్ష సరైనదని అయితే తమ కులవర్ధన్ ఆత్మహత్యతో తమ బిడ్డకు ఆత్మకు శాంతి చేకూరుతుందని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి నుంచి. For more videos like this, subscribe Big TV channel.